అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగినటువంటి భారతదేశంలో నిత్యం ఏదో ఒక చోట రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న నిర్లిప్తత అనేది పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇక్కడ వరంగల్లో కూడా ఇక్కడ లోకో పైలట్ అలాగే పాంచ్మెన్ల యొక్క కమ్యూనికేషన్ లోపించడం వల్ల కూడా ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక గోడ కూలి ఒక ప్రమాదం తప్పినట్టుగా చెప్పుకోవచ్చు. పక్కనే ఏటీఎంలు కూడా ఉంటాయి. ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేటువంటి వాహనదారులు కూడా ఉంటారు. వాళ్ళు చూసుకోకుండా గోడ పక్కన నిలబడినా కానీ ఒకవేళ ఆ గుద్దితే మాత్రం గోడ కూలి ఆ మీద పడేటువంటి పరిస్థితి ఉండే. ఒక్కసారి మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ లోకో పైలట్ ఒక గూడ్స్ బండిని వెనుకకి తీసుకొస్తున్నటువంటి సమయంలో ఆ గూడ్స్ బండిలోని సామాను కూడా తరలిస్తున్నారు. దిస్తున్నటువంటి అన్లోడింగ్ చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ ప్రస్తుతానికైతే అన్లోడింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే అది కొద్దిగా వెనక్కి రావడంతో ఇక్కడ లోకో పైలట్ అలాగే పాంచ్మెన్ల యొక్క కమ్యూనికేషన్ లోపించడంతో ఇక్కడ గోడ కూలినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం చూస్తున్న విజువల్స్ ఆ గోడ కూలుతున్నటువంటి విజువల్ చూసాము. ఇక్కడ పక్కన ఏటీఎంస్ ఉన్నాయి. ఎస్బీఐ ఏటీఎం అలాగే హెచ్డిఎఫ్సి ఏటీఎం రెండు ఏటీఎంలు కూడా ఇక్కడే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏటీఎంల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఒకరు వచ్చి మామూలుగా సేద తీయడానికి వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ నిలబడ్డా కానీ ఆ వస్తున్నటువంటి ప్రమాదాన్ని చూడకపోతే మాత్రం చాలా బలమైన గోడలు, ఇనుప రాడ్లు, పెద్ద పెద్ద రాళ్లు, అంటే ఆ రైల్వే ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదం జరుగుతుందన్నటువంటి నేపథ్యంలో ఒక పకడ్బందీగా దీన్ని కట్టినటువంటి పరిస్థితి. ఆ పకడ్బందీ రాళ్ళు ఒక్కొక్క రాయి చూస్తుంటేనే చాలా వెయిట్ ఉంది. మొత్తం ఇనుప గ్రిల్స్ కూడా దానికి అడ్డు పెట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రమాదవశాత్తు అది వెనకకు వచ్చినా కానీ అడ్డుకొని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది అడ్డుకోవడం కాకుండా మొత్తం గోడ కూలి పైకెక్కినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇది డోర్నకల్ ఉన్నటువంటి ఇక్కడ డిపోకు సంబంధించినటువంటి ఇక్కడ గూడ్స్ బండి అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఉన్నది. ఒక్కసారి మనం చూస్తున్నాం దాదాపు ఒక్కొక్క గోడ ఎంత మందంగా ఉందో చూడొచ్చు. ఇది కనుక చిన్నపిల్లల మీద కానీ మనుషుల మీద పడితే ఖచ్చితంగా ఒక భారీ ప్రమాదమే తప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ హోర్డింగ్ కూడా ఎలక్ట్రిక్ హోర్డింగ్ కూడా పెట్టారు. ఈ హోర్డింగ్ చూసినట్టయితే ఇది కూడా కూలేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడికి వచ్చి ఆగిపోయింది. అక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆపాడా లేకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ కొరబడి పాంచ్మెన్లకి అలాగే డ్రైవర్కి కమ్యూనికేషన్స్ అంటే సిగ్నల్ అంది లేట్గా అందడం వల్ల వచ్చి ఆగిపోయిందని తెలియదు. లేకపోతే ఇది కూడా పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రికల్ డివైజెస్ కూడా ఉంటున్న నేపథ్యంలో షాక్స్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. పక్కన ఏటీఎంలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రమాద బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ లోకో పైలట్ ఇంజన్ కూడా కొద్దిగా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది జరిగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ గోడ దాదాపు ఇట్లున్నటువంటి గోడ అంటే ఎంత దూరం లోపలికి చొచ్చుకొచ్చిందో చూడొచ్చు. మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కటి అన్ని ఇనుపది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ లోకో పైలట్కు కూడా అర్థం కాదు. ఇక్కడ సిగ్నలింగ్ వాళ్ళు చెప్తేనే మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ అంటే లోకో పైలట్ అంటే వెనకకి తీస్తున్నటువంటి సమయంలో ఇక్కడ వీళ్ళు అప్రమత్తంగా లేరా లేకపోతే ఉదాసీనంగా ఉన్నారా లేకపోతే పక్కన వెళ్ళి ముచ్చట్లు పెడుతున్నారా అనేది ఏమనేది అర్థం కాదు. అట్లాంటి సమయంలో కూడా అంటే ఒక అప్రమత్తంగా ఉండాలి. పెద్ద పెద్ద ప్రమాదాలు అంటే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఒక గూడ్స్ బండి కాబట్టి ఇక్కడ ప్రమాదం జరిగింది. ఒకవేళ మనుషులే ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనకు అక్కడి వరకే ట్రాక్ ఎండ్ అవుతుంది. ఒక్కసారి మనం విజువల్స్ చూద్దాము. ఇక్కడ అక్కడి వరకే ఆ ట్రాక్ ఎండ్ అవుతుంది. ఆ ట్రాక్ ఎండ్ అయ్యేటువంటి క్రమంలో అది వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత గోడ కూలిన తర్వాత గోడ రాళ్ళు కూడా ఇక్కడ పడ్డాయి. అది ఎంతలా అంటే ఆ రాళ్ళు పడినప్పటికీ కూడా రాళ్లను ఎక్కి పైకి వచ్చిందంటే ఎంతటి పరిస్థితి ఉందో చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి పట్టాలు కూడా మొత్తం పైకి లేసాయి. ఆ పైకి లేచి పైన ఉన్నటువంటి బాడీ కూడా ఆనుకున్నటువంటి పరిస్థితి. దీన్ని తీయాలన్నా కూడా ఇప్పుడు కష్టమే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని డ్రాగ్ చేస్తే తప్ప ఒక స్ట్రాటజికల్గా డ్రాగ్ చేస్తే తప్ప ఇప్పట్లో బయటికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇట్లాంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. మనం పైన గోడ కూడా ఎంత మందంగా ఉందో చూడొచ్చు. రాళ్ళు కూడా ఒక్కొక్క రాయి మోయాలంటే కూడా మనకు దాదాపు 30-40 కిలోల రాయి లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద పడ్డా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తంగా లేకపోయినా కానీ పెద్ద ప్రమాదమే తప్పినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అంటే కేవలం ఒక నిర్లక్ష్యం అనేది కూడా ఎంత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందనేది కూడా చెప్పొచ్చు. కారణం చిన్నదే కావచ్చు కానీ దాని వెనుక జరిగేటువంటి ప్రమాదాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయనేది కూడా ఇట్లాంటి స్పష్టమవుతుంది. చిన్న చిన్న తప్పిదాల వల్లనే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినటువంటి సంఘటన కూడా మనం తెలుస్తుంది. ఒక్కసారి ఇట్లాంటి ఉదాసీనత వైఖరి ఉండడం వల్ల కూడా రైల్వే శాఖ కూడా నిత్యం ఏదో ఒక సమస్యతోటి అలాగే నష్టాల్లో కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా స్థానికులు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వేరే ప్రాంతాల
ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ సేద తీరేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏటీఎంల దగ్గర ప్రస్తుతానికి మనం చూస్తున్నాము, అక్కడ ఆ ఏటీఎం దగ్గర కూడా వాళ్ళు అట్లా కూర్చున్నారు. కానీ అది ఏంటంటే ఇప్పుడు మామూలుగా అట్లా కూర్చున్నారు, ఇదే పరిస్థితి గోడ కూలేటప్పుడు కనుక ఇక్కడ కూర్చుంటే వాళ్ళందరి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా వాళ్ళు అంటే ఆదమరిచి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు. అట్లాంటి వాతావరణంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసి ఇక్కడికి వచ్చి అలసిపోయి ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్నట్టు ఎక్కడెక్కడ నుంచి వచ్చి కష్టపడి పని చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఒక దగ్గర సేద తీరుతూ ఉంటారు. ఎందుకంటే లోపలికి వెళ్తే క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ నుండి ఆ నిద్రకు వెళ్ళడానికి కూడా ఇట్లా ఉంటారు. కానీ ఇదే పరిస్థితి కనుక ఆ ప్రాంతాల్లో ఉండి అక్కడ కూడా ఏటీఎంలు అక్కడ కూర్చుని ఉంటే మాత్రం ఆడ కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అమాయకుల ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఆ ప్రాణాపాయం జరిగితేనే మనము స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సింది. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు గల కారణాలను కూడా అన్వేషించాలి. మరి రైల్వే శాఖ సిబ్బంది పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఎట్లాంటి పరిస్థితి ఉందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ స్థానికులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్న ఇప్పుడు ఒక నిర్లక్ష్యంతో అక్కడ గోడ కూలింది, ఇప్పుడు పాపం అక్కడ వాళ్ళు పడుకున్నారు. అదే ఇక్కడ కనుక పడుకుంటుంటే వచ్చి జనాల మీద పడేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఇట్లా అంటే ఇంత నిర్లక్ష్యాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? గోడ కూలిపోయింది అదా, సరే ఓకే, బ్యాక్ సైడ్ ఆయన చూడనట్టున్నాడు, గుద్దేసిండు. కానీ మరి అది ఏమైంది ఏందని మనకు కూడా తెలియదు. ఇక్కడ అన్న మీరు ఎట్లా చూస్తున్నా ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటే మామూలుగా ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చి కూడా కొంతమంది ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉందని చెప్పి వెళ్తూ ఉంటారు, వాళ్ళ మీద కూడా అటువంటి అవకాశం ఉంటుంది కదా. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎట్లాంటి ప్రమాదాలు ఉంటాయి? దీంట్లో 5 men ఉండాలి. 5 men అంటే లాస్ట్ ఒక జెండా పట్టుకొని ఒక వ్యాక్ ట్యాగ్ పట్టుకొని ఉంటాడు. అతను లేనట్టున్నాడు. ఆ డ్రైవర్కి ఏం తెలియదు, ముందు డ్రైవర్కు ఈ బ్యాగ్ ఎక్కడి దాకా వచ్చిందని ఏం తెలియదు. అయితే మెయిన్ 5 men లేడు కావచ్చు, అందుకే అట్లా జరిగింది. లేడా లేకపోతే ఉన్నా కానీ పట్టించుకోకపోయినట్టే ఉంటే కంపల్సరీ అందాక రాదు, ఎందుకంటే కొత్తగా కాదు వ్యాగన్, ఇది ప్రతి రోజు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. అయితే అది 5 men లేనట్టున్నాడు. లేకపోతే లోకో పైలట్ దాన్ని తీస్తారా? దాన్ని లోకో పైలట్గా దాని సంబంధం ఉండదు. ఇక ఆయన స్టార్టింగ్లో ఉంటాడు, ఇక వీళ్ళు అదే పైలట్. మరి ఇక్కడ ఈ 5 men ఎడ్ పోయిండో తెలియదు, ఆన్ డ్యూటీ అయితే ఉంటాడు కంపల్సరీ, కానీ మరి ఎడ్ పోయిండో ఆ టైంలో. అంటే ఇప్పుడు దీన్ని ఒక నిర్లక్ష్యంగానే చూస్తున్నారా, బాధ్యత రహితంగానేనా? నిర్లక్ష్యం. 5 men లోకో పైలట్ కాదు, ఇది 5 men ఉన్నది నిర్లక్ష్యం. ఇప్పుడు దీన్ని అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే చిన్న చిన్న నిర్లక్ష్యమే చాలా ప్రమాదాలకు కూడా కారణమవుతుంటుంది. ఇక్కడ పట్టాలు మామూలుగా చూస్తూ ఉంటారు, అది చూసుకోకపోవడం వల్ల ట్రైన్లే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. మరి దీని మీద ఎట్లాంటి స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రైల్వే శాఖ? అయితే రైల్వే శాఖ ఏంది, ఆ స్టాఫ్ని అందరినీ కరెక్ట్ టైట్ చేయాలా, మంచిగా చూసుకోమని చెప్పాలా. వాళ్ళ ఉంటే కంపల్సరీ, మరి ఎడిపోయిండో తెలియదు, అది ఈ విషయం. ఓకే, ఇక్కడ దీని అయితే ప్రత్యక్షంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఒక నిర్లక్ష్యంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ 5 men ఉంటాడని చెప్పి అంటున్నారు, తను లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్స్ అనేది ఉండాలి. ఇక్కడ లోకో పైలట్ విత్ కమ్యూనికేషన్ ఎవరితోటి 5 men తోటి కూడా కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ మిస్ కావడం వల్లనే ఇదంతా జరిగింది అంటున్నారు. ఇప్పటికైనా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే, ఎందుకంటే ఇప్పుడు రైల్వే వ్యవస్థ అంటేనే ఒక ప్రజల ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఆ నిర్లక్ష్యం వల్ల కూడా ప్రాణాలకు ప్రమాదమే జరుగుతుంటుంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలన్నా కానీ సమయం వేస్ట్, అలాగే మిగిలిన వాళ్ళ యొక్క ఉదాసీనత అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అనేది ఇట్లాంటి విధ్వంసానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు కూడా వీటిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా స్థానికులు అలాగే ప్యాసింజర్స్ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ గూడ్స్ రైలు విశాఖపట్నంలో డిఏపి బస్తాలను తీసుకొని వచ్చి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిఏపి బస్తాలు విశాఖపట్నంకి వచ్చాయి. విశాఖపట్నంలో లోడ్ చేసుకొని వరంగల్కు కూడా తీసుకొచ్చారు. వరంగల్లో అన్లోడింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అట్లాగే అంటే వాకీ టాకీలో మాట్లాడుతున్నటువంటి 5 men కమ్యూనికేషన్ లోపించడం వల్ల కూడా అది వెనక్కి జరిగింది. ఒక్కసారి ఏం జరిగింది అనేది ఇక్కడ వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ గూడ్స్ రైలు ఇప్పటికే యూరియా డిఏపి కొరత పద్యంలో ఇప్పుడు మొత్తం దాని మీద జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా విశాఖపట్నం నుంచి ఒక గూడ్స్ ట్రైన్లో వచ్చింది. ఇది మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లోకి అలాగే మండల కేంద్రాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒకేసారి వెనక్కి వెళ్ళడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్ మొత్తం వెనక్కి తగ్గి గోడ కూలినటువంటి పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందో ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జీ क्या हुआ जी इधर? वो पिछले वो दीवार टूट गया ना, क्यों ऐसा हो गया? ऐसा क्यों हो गया वो तो वहाँ पर जो गार्ड रहता है, जो ड्राइवर रहता है, वही बताएगा ना। जो पीछे में रहता है कि कैसे कितना पे रोकने का है, अब वो मेरे को मालूम नहीं उतना कर, उस टाइम में हम थे नहीं यहाँ। वो आने के बाद हमको मालूम हुआ कि इस तरह की बात है कि वहाँ पर हॉकी टॉकी से बात होती है, कहाँ पे रोकने का नहीं रोकने का है ना। आज तो नहीं है वो वॉकी टॉकी वाला,
वो रहता हाँ हाथ रहता मगर है कि नहीं था? हाँ ओके क्यों कम्युनिकेशन नहीं दिए प्रॉपरली? ये तो अब वो दोनों की बात है, हमको तो वो उतना मालूम नहीं है, वो दोनों की कब बात हुई कि नहीं हुई, कैसा हुआ वो उनसे ही मालूम पड़ेगा। ओके ओके इससे पहले कुछ हुआ क्या ऐसा? नहीं इससे पहले नहीं हुआ सर, इससे पहले नहीं हुआ। ఓకే ఓకే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం జరిగిందన్న అసలు? అది చెత్త అంటే అటు ఎక్కించి పోయింది, అది పోయిందా కానీ మనకు తెలియదు అది. ఓకే అయితే వాళ్ళది సుత కొద్ద తప్పు ఉన్నది, ఎవరిది? ఇప్పుడు డ్రైవర్ సుత చూసుకోవాలి కదా, అది ఎప్పటికీ చూసుకుంటే అది కలుతుంది, అది లేకుంటే అది ఇంజన్ పుస్తకం అది ఎక్కి అయిపోతే ఇప్పుడు అది లోపలికి వెళ్ళి కిందికి డౌన్ దిగితే దమ్మున కింద పడితే పరిస్థితి 5-10 మంది అక్కడ ఎప్పుడు కూర్చుంటారు. ఏటీఎం ఉన్నది ఆడ, దమ్మున కింద పోతే చనిపోతారు కదా సార్, అట్లా అది పరిస్థితి. ఇక్కడ వాకీ టాకీ పట్టుకొని ఒక ఆయన ఉంటాడు కదా, మరి ఆయన లేడు అప్పుడు? ఆయన ఉన్నాడు కానీ ఆయన రాని అన్నాడు కానీ మరి ఎట్లా మిస్ అయిందో తెలియదు, అది క్లారిటీ తెలియదు సార్. అది అంటే ఎప్పుడు ఇంతవరకు ఇట్లా కాలేదు? అయింది 2-3 సార్లు అయింది, 2 సార్లు అట్లా అయింది కానీ ఇంత మిస్టేక్ అయితే కాదు ఇప్పుడు కదా, అది కాదు. ఇక్కడ దాదాపు ఎవరైతే ఇక్కడ డ్రైవర్ ఉన్నాడో ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం తెలుస్తుంది కమ్యూనికేషన్ మిస్ కావడమే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ డ్రైవర్ సిగ్నల్ అంటే తను ఇక్కడ ఉన్నటువంటి ఫైర్మెన్ చెప్పకపోవడం వల్ల తను వెనక్కి తీసుకొచ్చాడా, ఒకవేళ చెప్పినా బ్రేకులకి ఇట్లా అంటే సరిగ్గా టైంలకు వేయలేకపోవడం వల్ల వెనక్కి తాకిందా అన్నది కూడా ఇక్కడ అధికారులు విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న ప్రమాదం అయితే జరిగింది, కానీ దాని వెనుక కూడా చూసాం కదా, ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము, పెద్ద పెద్ద రాళ్ళు, బలమైనటువంటి గోడ, అది ఎవరి మీద పడినా కానీ ఖచ్చితంగా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఒక 10 మంది అక్కడ కూర్చుంటారని చెప్పి అంటున్నారు. ఇది ఎన్ని ఏళ్ళకి జరిగిందని అసలు? 10-10:30 వరకు టైం. రాత్రిపూట కూడా కొంతమంది నిద్రపోతారు కదా అక్కడ? ఎప్పటికి పోతారు, ఎప్పటికి ఉంటారు సార్ ఆడ, ఎప్పటికీ ఆడ ఉంటారు. ఆడ ఏటీఎం ఉన్నది, ఆడ పుస్తకం జారిపోయాడు అనుకో, ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంటి అని. ఇక్కడ ఎప్పటికీ కూడా అప్పుడు ఒక 10-15 మంది ఎప్పటికీ ఉండేటువంటి వాళ్ళు. కనీసం ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఏ ఒక్కరికి ఆ ప్రాణహాని జరిగినా కానీ వాళ్ళ కుటుంబాల్లో కొంత విషాదమే నిండి ఉంటుంది. అట్లాంటప్పుడు 10ల సంఖ్యలో కూడా మంది ఉంటారు కాబట్టి ఒక ప్రమాదం జరిగింది. అధికారులు తక్షణమే దీనిపై విచారణ చేసి ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ఇక్కడ రెగ్యులర్గా పనిచేసేటువంటి ఆ కూలీలు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.